రైట్, మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారండి నిజంగా ఫార్ములా ఈ రేసులో అవకతవకలు జరిగినాయి, అవినీతి జరిగింది, ముఖ్యంగా హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేసింది ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ సర్కార్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆరోపించి విచారణలో భాగంగా మళ్ళీ రెండోసారి పిలిచారు. ఏం చెప్తారు? నిజంగా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అసలు ఎట్లా చూస్తారు? ఇదంతా కూడా మన ఇప్పుడు ఉన్నత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకోవచ్చు. ఎందుకంటే కేటీఆర్ గారు ఆల్రెడీ ఏసీబీ ముందు హాజరయ్యారు. మళ్ళీ ఇప్పుడు కూడా రమ్మని చెప్తే ఇవాళ కూడా వెళ్ళడం జరిగింది. కేటీఆర్ గారు ఖచ్చితంగా ఏ అవకతవకలు చేయలేదు. అన్నీ కూడా డాక్యుమెంట్స్ కానీ ఏవి కానీ కూడా అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి ప్రజల దృష్టి మరలించడానికే ఇట్లాంటి అన్ని అరెస్టులు కానివ్వండి, ఇట్లాంటి కేసులు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తున్నారని ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఇవాళ కేటీఆర్ గారు ఏసీబీ గారు ముందుకి వెళ్ళారు, కానీ అరెస్ట్ అయ్యేది మాత్రం కాదు. ఎందుకంటే అన్నీ కూడా మనకు క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయ్యేది కూడా బ్యాంక్ టు బ్యాంకే, అన్ని ట్రాన్సాక్షన్స్ అవన్నీ అయినాయి. కాబట్టి అక్కడ ఇల్లీగల్గా జరిగేది ఏది కూడా లేదు. ఇంకా చెప్పాలంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి ప్రజలకు ఇస్తా అన్న హామీలు కానివ్వండి, నెరవేర్చిన ఇవన్నీ 6 గ్యారెంటీలు కానీ ఏవి కూడా చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. సో ప్రజలు ఎక్కడ ఆయన క్వశ్చన్ చేస్తారో అనే ఈ భయంతో ప్రజలని దృష్టి మరలించాలని ఇవన్నీ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఇందులో ఒక 46 కోట్లు దుర్వినియోగం చేశారు. దీన్ని మొత్తం అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ను ఉల్లంఘించి మరి విదేశీ కరెన్సీ రూపంలో దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇది ఖచ్చితంగా తప్పే అని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ నుంచి వినపడతా ఉన్న మాట. ఇది ఏం చెప్తారు మీరు? కేటీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగానే చెప్పడం జరిగింది. ఫార్ములా ఈ రేస్ ఎందుకు తీసుకొచ్చారు, హైదరాబాద్ని ఇమేజ్ పెంచడానికని ఫార్ములా ఈ రేస్ ఇక్కడ కండక్ట్ చేయడం. అది చేశాక మన హైదరాబాద్ ఇమేజ్ చాలా పెరిగింది. ఇంకా ఇక్కడ పెట్టుబడులు కూడా అన్నీ కూడా ఇంకా ఎక్కువ అవ్వడం కూడా జరిగింది అది తెచ్చినందుకు. సో ఈ అసెంబ్లీ సాక్షిగానే కేటీఆర్ గారు అన్నీ కూడా క్లియర్గా అన్నీ చెప్పడం జరిగింది. అంటే ఫార్ములా ఈ రేస్కి ఎంత ఖర్చు అయింది, అవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంక్ ద్వారా అయ్యాయి. కాబట్టి అక్కడ అవకతవకలు అయ్యే ఛాన్సే లేదు. అంటే బ్యాంక్ టు బ్యాంక్ అయినప్పుడు అక్కడ అంటే రాంగ్ అయ్యేది అసలు ఎక్కడ కనిపిస్తుంది అసలు? అంటే ఇప్పుడు ఏదైనా బ్లాక్ మనీ వచ్చిందంటే అక్కడ సరే అదేదో తప్పు అయింది అని అనుకోవచ్చు. కానీ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయినప్పుడు అక్కడ తప్పు జరిగే ప్రసక్తే లేదు. రైట్, మీరన్నట్టు ఇప్పుడు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది ఈ కార్ రేస్ వల్ల అని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటు మనకు పెట్టుబడులు వచ్చినాయి, దాంతోపాటు లాభం 700 కోట్ల లాభం వచ్చిందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. మరి నిజంగా లాభం వచ్చి ఉంటే, పెట్టుబడులు వచ్చి ఉంటే, బ్రాండ్ ఇమేజ్ పెరిగితే మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి దీన్ని ఎందుకు కొనసాగించలేకపోతున్నారు? ఎందుకు దాన్ని మొత్తం బ్రేక్ డౌన్ చేశారనుకోవచ్చు? ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ చేసిన ఏ పని కూడా కరెక్ట్ కాదనే ప్రజలకు చూపిస్తున్నారు. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మన కాళేశ్వరం కూడా అంత పెద్ద ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రజలకు అందరికీ కూడా నీళ్ళు అందించడానికి మనం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత కష్టపడ్డారో ప్రజలందరూ కూడా చూశారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఎన్నో ఎకరాల భూమిని సాగు చేసుకోవడం జరిగింది రైతులందరూ కూడా. అట్లాంటి మంచి ప్రాజెక్ట్ని కూడా దాంట్లో ఏదో బ్రేక్ ఇది అయ్యింది అని చెప్పి వారి మీద కేసు పెట్టడం జరిగింది. అది అసలు చిన్న విషయం. అది అంత చిన్నదానికి కూడా పెద్దగా చేసి చూపిస్తున్నారు ప్రజలకి. సో ఇప్పుడు ఇది ఫార్ములా ఈ రేస్ కూడా మన కేటీఆర్ గారు అంటే బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, పెట్టుబడులు వచ్చినాయి. కానీ అది ఆయన ఇప్పుడు అది ఒప్పుకొని అది చేస్తే ఇప్పుడు అంటే ఏమైపోతుందంటే ప్రజలకి అంటే బీఆర్ఎస్ చేసింది కరెక్టే అన్నట్టు ఆయన ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది చేయకుండా ఆయన ఇంకా వేరే రకంగా ఇప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టాడు. మిస్ వరల్డ్ నుంచి ఏమొచ్చాయి? పెట్టుబడులు ఏమైనా వచ్చాయి? ఆయన పెట్టాడు, ఇంత ఖర్చు పెట్టాడు. ఒకవైపు ఏమో అసలు నా దగ్గర డబ్బులు లేవు, అప్పులు రావట్లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి ఇప్పుడు మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి? ప్రజాధనం అంతా కూడా ఇట్లా వృధా చేయడం ఇదంతా కూడా కరెక్ట్ కాదు. మొన్న గద్దర్ గారి అవార్డ్స్ ఫంక్షన్ కూడా పెట్టారు, దానికి ఖర్చు పెడుతున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి, 6 గ్యారెంటీలు కానివ్వండి, ఇవన్నీ అడిగితే మాత్రం నా దగ్గర డబ్బులు లేవు, అప్పు అడిగితే కూడా ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇవన్నీ ఖర్చు పెట్టడానికి ప్రజాధనం యూజ్ చేయొచ్చు, కానీ ప్రజల హామీలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేదా? ఇది నిజంగా వాంటెడ్గా చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అనుకుందాం కాసేపు. మరి ఈరోజు నిజంగా వాంటెడ్గా చేస్తే అరెస్ట్ చేయొచ్చే అవకాశాలు ఉన్నాయా? అరెస్ట్ చేసే అవకాశాలు? కేటీఆర్ గారు అరెస్ట్ చేసినా కానీ ఆయన భయపడడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే ఎన్నిసార్లు పిలిచినా ఏసీబీ ముంగట్కి ఎన్నిసార్లు విచారానికి పిలిచినా ఆయన వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. అరెస్ట్ చేసినా కానీ ప్రజలందరూ కూడా ఊరుకోరు. ఒకవేళ అరెస్ట్ చేసినా కానీ మేమందరం కేటీఆర్ గారితో ఉన్నాము, ఎవరు కూడా ఊరుకోరు. ఇంకా ఒకవేళ అరెస్ట్ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వంకే అది నెగటివ్గా అవుతుంది. ఎందుకంటే అంత శ్వేతపత్రం మీద అన్ని చూపించినాక కూడా లై డిటెక్టింగ్ టెస్ట్కి కూడా రెడీగా ఉన్నారు కేటీఆర్ గారు. సో అన్ని మీకు అంతా ఉంటే మళ్ళీ లై డిటెక్టింగ్ టెస్ట్కి రావచ్చు కదా.
కదా, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అరెస్ట్ చేస్తున్నారంటే అది కక్షపూరితంగా కావాలని ఆయన ఏదో జైల్లో పెట్టాలని అరెస్ట్ చేయడం తప్పితే దీని గురించి అరెస్ట్ చేయడానికి ఆయనకు అసలు రైట్ ఉండదు. ఇప్పుడు అందరినీ కూడా ఎవరిని మీరు చూసుంటారు, మొన్న కొంతం దిలీప్ గారిని కూడా మళ్ళీ కోర్టు ఆదేశాలు ఉన్నాక కూడా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో అట్లా ఆయన అరెస్ట్ చేయడం తప్పితే ఈ ప్రభుత్వం వచ్చాక అరెస్టులు పోలీసులు తప్పితే ఇంకా వేరే ఏ కూడా చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. సో అరెస్ట్ చేశాక మేము అందరం కూడా కేటీఆర్ గారితో ఉన్నాము, ప్రజలందరూ కూడా కేటీఆర్ గారితో ఉన్నారు. మేము అందరం కూడా ఎవరం కూడా ఊరుకోము. ఆయన అరెస్ట్ చేస్తే ఆయన ఖచ్చితంగా బయటికి వస్తారు. మేము ఆయన సపోర్ట్గా ఉన్నాం తప్పకుండా. థ్యాంక్ యూ.